నమస్కారం. టీసీసీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కరరావు భౌతిక కాయాన్ని దర్శించి నివాళులు అర్పించిన తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్. అలంపురంలో ప్రమాదభరిత జాతీయ రహదారి కోడని పరిశీలించి భద్రతా చర్యలపై ఆదేశాలు జారీ చేసిన జిల్లా ఎస్పీ నయీం అస్మి. శుక్రవారం పట్టణ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో పార్టీ తరపున ప్రజా దర్బార్ను నిర్వహిస్తున్నాం. సమస్యలు ఉన్నవారు దరఖాస్తులు అందజేయండి. నియోజకవర్గ తెలుగుదేశం ఇన్ఛార్జ్ వలవల బాబ్జీ. ఏఎంసీ చైర్పర్సన్ చాపల మంగాబాయి రమేష్ అధ్యక్షతన జరిగిన మార్కెట్ యార్డ్ పాలకవర్గ సమావేశం. ఆదాయ వ్యయాలు వెల్లడి. అంగన్వాడీ సిబ్బందికి కనీస వేతనంగా 26,000 రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ సిఐటియు అనుబంధ అంగన్వాడీ వర్కర్లు ర్యాలీ నిరసన. ఆర్డీఓ కార్యాలయంలో వినతి పత్రం సమర్పణ. జనసేన పార్టీ పీఎస్సీ చైర్మన్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తండ్రి, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, సీనియర్ రాజకీయ నాయకులు నాదెండ్ల భాస్కరరావు మరణం వార్త విని ప్రభుత్వ విప్, తాడేపల్లిగూడెం శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్ హుటాహుటిన హైదరాబాద్ బయలుదేరి వెళ్లారు. నాదెండ్ల భాస్కరరావు పార్థివ దేహానికి నివాళులు అర్పించి నాదెండ్ల మనోహర్ కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఉంగుటూరు శాసనసభ్యులు ధర్మరాజు, నరసాపురం శాసనసభ్యులు బొమ్మిడి నాయకర్, ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా డీసీఎంఎస్ చైర్మన్ చాగంటి చిన్న, ఆర్టీసీ రీజనల్ డైరెక్టర్ జోంటు రెడ్డి అప్పలనాయుడు, జనసేన నాయకులు పాల్గొన్నారు. తాడేపల్లిగూడెం నియోజకవర్గం పెదతాడేపల్లి అలంపురం జాతీయ రహదారి కూడలి ప్రాంతాన్ని జిల్లా ఎస్పీ అద్నాన్ నయీం అస్మి పరిశీలించారు. ఎస్పీ వెంట డీఎస్పీ డి విశ్వనాథ్, తహసీల్దార్ ఎం సునీల్ కుమార్, సీఐలు ఆది ప్రసాద్, రవికుమార్, ఎస్ఐలు రవికుమార్, స్వామి మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ సురేందర్ సింగ్ నాయకులు ఉన్నారు. ఎస్పీ అద్నాన్ నయీం అస్మి మాట్లాడుతూ జిల్లాలో రోడ్డు ప్రమాదాలను నివారించే దిశగా బ్లాక్ స్పాట్ గుర్తింపు జరుగుతోందన్నారు. కోడలి ప్రాంతాల్లో వాహనదారులు రోడ్లు దాటే సమయంలో జాగ్రత్తలు పాటించాలన్నారు. ప్రతి ఒక్కరూ రహదారి భద్రతా నియమాలు పాటించాలన్నారు. ఈరోజు అన్ని జిల్లాలో బ్లాక్ స్పాట్స్ చూడడానికి నేను స్వయంగా వచ్చారు. దాంతోపాటు పోలీస్ డిపార్ట్మెంట్, అందరు డిపార్ట్మెంట్స్, హైవే, మోటార్ వెహికల్, ట్రాన్స్పోర్ట్ అన్ని డిపార్ట్మెంట్తో కలిసి జాయింట్ ఇన్స్పెక్షన్ చేసేస్తున్నాము. ఇక్కడ కూడా ఈ ఊరిలో కూడా చాలా పెద్ద పాపులేషన్ ఉంది. అటు సైడ్కి యాక్సిడెంట్స్ రిపోర్ట్ అవుతున్నాయి. దానికి ఎట్లా సమాధానం చేస్తూ ఎట్లా తగ్గుతాము యాక్సిడెంట్కి ఒక పూర్తిగా విచారం చేసి మన ఏడీ రోడ్ సేఫ్టీ గారు, డీజీ సార్ గారు, మన కలెక్టర్ గారు పెట్టేసి ఒక హోలిస్టిక్ మేజర్లో ఎట్లా యాక్సిడెంట్ తగ్గుతాము ఫ్యూచర్ రాబోయే రోజుల్లో దట్ వీఆర్. ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రతి వారం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నిర్వహిస్తున్న ప్రజా దర్బార్ను వినియోగించుకోవాలని తాడేపల్లిగూడెం తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్, భవన నిర్మాణ మరియు ఇతర నిర్మాణాల కార్మికుల సంక్షేమ బోర్డు చైర్మన్ వలవల బాబ్జీ అన్నారు. ప్రతి వారం నిర్వహించే ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని శుక్రవారం తాడేపల్లిగూడెం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. అర్జీలు తెస్తే సంబంధిత అధికారుల ద్వారా ఆ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామన్నారు. రేపు శుక్రవారం ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని తాడేపల్లిగూడెం భాగ్యలక్ష్మీపేటలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ప్రజా దర్బార్ జరుగుతుంది. కాబట్టి సమస్యలు ఉన్న ప్రతి ఒక్కరూ కూడా ఏదైతే ఈవేళ ఇళ్ల స్థలం కోసం కానీ, ఇల్లు కట్టుకోవడానికి ఇచ్చే ప్రభుత్వం నుంచి వచ్చే కార్యక్రమానికి కానీ, రేషన్ కార్డులు, అలాగే పెన్షన్లు, ఈ కార్యక్రమాలన్నీ కూడా వస్తూ ఉన్నాయి. అవన్నీ కూడా ఆన్లైన్ చేసి ప్రభుత్వానికి పంపడం జరుగుతూ ఉంది. ఈ కార్యక్రమాలు అన్నీ కూడా జాతీయ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారు, జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గారు, రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు గారు వాళ్ళ ఆదేశాల ప్రకారంగా ఈ ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని
నిర్వహించడం జరుగుతుంది. మరి తాడేపల్లిగూడెం నియోజకవర్గంలోని మరి సమస్యలు ఉన్న ప్రతి ఒక్కరూ కూడా మరి ఈ కార్యక్రమాన్ని వినియోగించుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ, తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో ఏదైతే చాలామంది అడుగుతూ ఉన్నారు, ఇవన్నీ ఆన్లైన్ చేస్తున్నాం, ఇవన్నీ వస్తాయా అని చెప్పి. మరి నిన్ననే ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. ఏదైతే ఈ ఇళ్ల స్థలాలు ఉన్నవారు ఇల్లు కట్టుకోవడానికి లోను మరి జూన్ నెలలోనే ప్రారంభం అవుతుందని చెప్పి చెప్పడం జరిగింది. కాబట్టి ఆన్లైన్ చేసుకుని ఉంచుకుంటే తప్పనిసరిగా మీ పేరు లిస్టులో ఉంటుంది. ఆ లిస్టు ప్రకారమే మరి ప్రభుత్వం నుంచి ఇది ఈ ఫండింగ్ ఇవ్వడం జరుగుతూ ఉంది. అలాగే ఇళ్ల స్థలాల కోసం కూడా పెట్టిన ప్రతి ఒక్కరికి అప్లికేషన్ కూడా మరి ప్రభుత్వం స్వీకరిస్తూ ఉంది. అలాగే రేషన్ కార్డుల విషయంలో కానీ, పెన్షన్ల విషయంలో కానీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పటిదాకా పెన్షన్ కోసం అప్లికేషన్లు పెట్టుకుని ఉన్నారు, వాళ్ళకి రావడం లేదన్న మాట వాస్తవమే. కానీ ఇవన్నీ కూడా ముఖ్యమంత్రి గారు పరిగణలోకి తీసుకుని ఈ కార్యక్రమాన్ని కూడా జూన్ జూలై నెలల్లో తప్పనిసరిగా ఇదన్నీ టేకప్ చేస్తామని చెప్పి చెప్పడం జరుగుతూ ఉంది. తాడేపల్లిగూడెం పడాల మార్కెట్ యార్డ్లో మార్కెట్ యార్డ్ కమిటీ 3వ సమావేశం నిర్వహించారు. సమావేశానికి చైర్మన్ చాపల మంగాభాయ్ రమేష్ అధ్యక్షత వహించారు. సమావేశంలో మార్కెట్ యార్డ్ సభ్యులతో పలు అంశాలపై చర్చించారు. చాపల మంగాభాయ్ రమేష్ మాట్లాడుతూ 2025-26 సంవత్సరానికి గాను మార్కెట్ యార్డ్ ఆదాయం 12,14,15,338 రూపాయలు వచ్చిందని తెలిపారు. శాసనసభ్యులు బొల్సిటి శ్రీనివాస్ సహాయ సహకారాలతో మార్కెట్ యార్డును మరింత అభివృద్ధి పదంలో నడిపించడానికి కృషి చేస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ ముత్యాల సత్యనారాయణ, రూరల్ మండల జనసేన పార్టీ అధ్యక్షులు అడపా ప్రసాద్, డైరెక్టర్లు కళ్యాణం రామచంద్రరావు, కొవ్వూరి లక్ష్మణ్ రెడ్డి, సామినేని వెంకట సత్యవతి, ముద్దాల లక్ష్మీ ప్రసన్న, దూధేకుల దస్తగిరి, కాజులూరి దుర్గా మల్లేశ్వరరావు, కామిశెట్టి శ్రీనివాస్, నల్లమెల్లి గోపిరెడ్డి, వల్లేపల్లి గోపాలకృష్ణ, మాదాసు నిహారిక, మాదాసు సతీష్, బోర్ల దుర్గా, చాపల రమేష్, మార్కెట్ యార్డ్ సెక్రటరీ గౌస్ భాషా తదితరులు పాల్గొన్నారు. అలాగే గత సంవత్సరపు 2024-25 సంవత్సరం ఆదాయం, వ్యవసాయం యొక్క ఆదాయం 6,30,00,000. అలాగే 2025-26 సంవత్సరం నాటికి వ్యవసాయం యొక్క ఆదాయం 12,14,15,380 రూపాయలు. ఈ యొక్క ఇదంతా అభివృద్ధి చెందడానికి ముఖ్యమైన వారు మన ఎమ్మెల్యే గారు, అలాగే మన డైరెక్టర్స్, మన సూపర్వైజర్ గారు, సెక్రటరీ గారు, మన స్టాఫ్ అందరూ కూడా ఎంతో మరి కృషి చేయడం వల్ల ఈ రోజు ఇలా అభివృద్ధి వచ్చింది. అలాగే మన తాడేపల్లిగూడెంలో పశ్చిమ గోదావరి జిల్లాలో 2వ స్థానంలో ఉంది. మీ అందరికి కూడా మన స్టాఫ్ అందరూ కలిపిన అందరికి కూడా ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలుస్తున్నాను. ఈ 3వ సమావేశంలో ఆదాయము వ్యయాల మీద చర్చించడం జరిగింది. ఈ చర్చలో మరి కొన్ని విషయాలు మేము చర్చ పెట్టి సెక్రటరీ గారి దృష్టికి తీసుకెళ్ళటం, తదుపరి మీటింగ్ నాటికి కొన్ని మేము చెప్పినటువంటి విషయాల్ని మళ్ళీ 4వ సమావేశాన్ని తీసుకొచ్చి పరిష్కరించబడేలాగా మరి సభ్యులందరం కూడా మరి అధ్యక్షుల వారికి దృష్టికి తీసుకురావటం, అధ్యక్షుల వారు సెక్రటరీ గారు చెప్పటం, మరి అది కూడా 4వ సమావేశాన్ని మరి అన్నీ కూడా పరిష్కరించాలని కోరుతూ, అలాగే ఈ మార్కెట్ కమిటీ ఏర్పడిన తర్వాత ఇప్పటికీ ఇంత ఆదాయం ఎప్పుడు కూడా రాలేదని సెక్రటరీ గారు అలాగే సిబ్బంది చెప్పడం జరిగింది. ఈ యొక్క సంవత్సరంలో 12,14,00,000 రూపాయలు రావటం మరి అది సాధారణ విషయం కాదు. ఎందుకంటే అవి రావాలంటే ఆ ఫండింగ్ గవర్నమెంట్ నుంచి కానీ మనకు రావాలంటే మరి ఈ యొక్క స్టాఫ్, సెక్రటరీ గారి కృషి కూడా ఎంతైనా అవసరం. వాళ్ళు ఫాలోఅప్ చేస్తేనే కానీ అమౌంట్ మనకు రావాల్సి రాదు. ఏ పంచాయతీలో కానీ ఎక్కడైనా సరే, ఏదైనా సరే. అందుకని దయవుంచి వారి మరి ఇవన్నీ రాబట్టినందుకు సిబ్బందికి, సెక్రటరీ వారికి, మార్కెట్ కమిటీ డైరెక్టర్లు, అధ్యక్షుల వారి తరఫున మరి వైస్ చైర్మన్గా నా యొక్క వారికి కృతజ్ఞతలు, అభినందనలు తెలియజేస్తూ, మన యాడ్లో మిర్చి సంబంధించిన టైం జరుగుతుంది. దీనికి రైతులకు కావాల్సిన సదుపాయాల గురించి గట్రా చర్చించడం జరిగింది. అలాగే రైతులకి మొన్న మా చైర్మన్ గారి ఆధ్వర్యంలో
వచ్చే రైతులకి ఆరోగ్య పరీక్షలన్నీ ఆకాశం హాస్పిటల్ వారి సహకారంతో మా చైర్మన్ గారు ఇక్కడ ఎమ్మెల్యే గారి ఆదేశాలతో ఏర్పాటు చేశారు. మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేసి అందరికీ వైద్య పరీక్షలు గట్రా రైతులకి ఇక్కడ ఉన్న వ్యాపారస్తులకి గట్రా చేయించడం జరిగింది. వారికి ప్రత్యేకించి ధన్యవాదాలు మా కమిటీ తరఫున తెలియజేసుకుంటున్నాం. అలాగే ఇప్పటి వరకు మా మార్కెట్ యార్డ్ వచ్చిన తర్వాత లాస్ట్ ఇయర్ దాకా 6,30,00,000 రూపాయలు మాత్రమే మన మార్కెట్ యార్డ్కి ఇన్కమ్ ఉంది. ఈ సంవత్సరం ఈ 2025-26 సంవత్సరానికి 12,14,00,000 అంటే ఇంచుమించుగా డబుల్ అయింది. ఇది రాష్ట్రంలో 3వ స్థానంలో ఉంది, మన జిల్లాలో 2వ స్థానంలో ఉంది. ఎంత భారీ మొత్తంలో ఇది ఇంత కలెక్షన్ రావడానికి కారణమైన మా ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మా కమిటీ తరఫున మరి ఎప్పుడు కూడా ఈ మార్కెట్ పుట్టిన తర్వాత 12 కోట్ల రూపాయలు ఎప్పుడు ఆదాయం వచ్చిన చరిత్ర లేదు. మొట్టమొదటిసారిగా మరి 12,14,15,000 రూపాయలు 380 రూపాయలు ఆదాయం మరి ఈ సంవత్సరం మరి వార్షిక ఆదాయంగా మనం ఈ క్రెడిట్ సాధించడం జరిగింది. ఎందుకంటే మరి ఈ బోర్డు కానీ అదేవిధంగా గౌరవ శాసనసభ్యులు మన ప్రభుత్వ విప్ మన ప్రీతమ నాయకులు శ్రీ బొలిశెట్టి శ్రీనివాస్ గారి యొక్క విజన్కి ఇది ఒక అర్థం పడుతుంది. ఎందుకంటే ఆయన యొక్క సలహా కానీ ఆయన యొక్క సూచన కానీ ఎప్పుడూ కూడా ఆయన ఒక విజనరీగా ఏదైతే ఎంతసేపు ఆయన ఒక డెవలప్మెంట్ మీదే ఆయన ఎప్పుడూ వర్క్ ఉంటుంది. కాబట్టి ఆయన యొక్క సలహా మేరకు ఈ యొక్క మార్కెట్ కమిటీ మరి పురోగభివృద్ధి సాధిస్తుందనడానికి ఈ యొక్క ఫిగరే మనం నిదర్శనం. మన నిజంగా అదేవిధంగా మరి మన చైర్మన్ గారు కూడా మరి ప్రత్యేక దృష్టి పెట్టి మరి ఈ మార్కెట్ మన హయాంలో బాగుండాలి, మన మార్కు ఉండాలని మరి మంగబాయి గారు కూడా మరి అంతే కృషితోటి ఇవాళ మరి మార్కెట్ మరి పురోగభివృద్ధి కూడా మనం గమనించాలి. అంగన్వాడీలకు కనీస వేతనం 26,000 రూపాయలు అమలు చేయాలని సిఐటియు జిల్లా అధ్యక్షులు కరి నాగేశ్వరరావు డిమాండ్ చేశారు. స్థానిక ఆర్టీసీ కాంప్లెక్స్ నుండి ఆర్డీఓ కార్యాలయం వరకు అంగన్వాడీ సిబ్బందితో సిఐటియు అనుబంధ అంగన్వాడీ అసోసియేషన్ భారీ ర్యాలీ నిర్వహించింది. ఈ సందర్భంగా కరి నాగేశ్వరరావు మాట్లాడుతూ అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్లు, మినీ వర్కర్లకు, అంగన్వాడీలకు రకరకాల యాప్లు తెచ్చి పని భారం పెంచారని రాష్ట్ర ప్రభుత్వాన్ని దుయ్యబట్టారు. అంగన్వాడీ జిల్లా కార్యదర్శి కె ఝాన్సీ, సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు సిరపరపు రంగారావులు అంగన్వాడీ సిబ్బందికి జీతాలు పెంచాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమానికి సిఐటియు జిల్లా కార్యదర్శి కరెడ్ల రామకృష్ణ, సిఐటియు పట్టణ కన్వీనర్ జవ్వాది శ్రీను, ప్రాజెక్టు అధ్యక్షురాలు జె శ్యామల కుమారి, జి దేనస్వరూపరాణి, ఆర్ అనురాధ, కనక మహాలక్ష్మి, కనకలత, వరలక్ష్మి, గాయత్రి, ధనలక్ష్మి, జయలక్ష్మి, రామకోటి ప్రసన్న తదితరులు పాల్గొన్నారు. అంగన్వాడీలకు జీతాలు పెంచాలని కోరుతూ రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీ హెల్పర్స్ అండ్ వర్కర్స్ యూనియన్ ఇచ్చిన పిలుపులో భాగంగా ఈరోజున ఇక్కడ నిరసన కార్యక్రమం జరుగుతోంది. ప్రధానంగా అంగన్వాడీ కార్మికులకు సంబంధించి గత నుంచి అనేక పోరాటాలు చేసాం. గత ప్రభుత్వ కాలంలో అంగన్వాడీలు నిరసన కార్యక్రమాలు చేస్తున్న సందర్భంలో ఈ తెలుగుదేశం కూటమి నాయకులందరూ కూడా వచ్చి మీకు రక్షణగా ఉంటాం, మీ అండదండలకు ఇస్తామని చెప్పి అనేక వాగ్దానాలు చేసి ఆ రోజు మీకు ఆర్థికంగా సహకరిస్తామని చెప్పి మీ అధికారంలోకి వస్తే మీకు జీతాలే పెంచాలని చెప్పి హామీలు ఇచ్చినటువంటి ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అంగన్వాడీలు పట్టించుకోకుండా పరిస్థితి ఉంది. జీతాల పెంపుదల పట్ల ఎటువంటి గత ప్రభుత్వం ఇచ్చిన హామీలు కూడా అమలు చేయకుండా ఈ ప్రభుత్వం కొనసాగిస్తూ ఉంది. అలాగే బడ్జెట్లో కూడా అంగన్వాడీలకు సంబంధించి తీవ్ర అన్యాయం చేసే విధంగా నడుస్తుంది. ఏమాత్రం వీళ్ళ గురించి ప్రస్తావించకుండానే జీతాల పెంపుదల పట్ల ఎటువంటి పరిస్థితి లేదు. మరి ప్రభుత్వం చెప్తోంది పెరుగుతున్న ధరలు తగ్గట్టుగా సుప్రీంకోర్టే చెప్తుంది ఇవాళ దేశంలో ఒక సగటు మనిషి బతకాలంటే, కుటుంబం బతకాలంటే 26,000 రూపాయలు మించి ఉంటే తప్ప బతకడం లేదు ప్రభుత్వం చెప్తోంది. సుప్రీంకోర్టు అటువంటి ఆర్డర్లు వేసింది. కానీ ఈ ప్రభుత్వం సంబంధించి అరాకొర జీతాలతో పడుతున్న అంగన్వాడీలకు సంబంధించి జీతాల పెంపుదల పట్ల మేన్మేసాలు ఎక్కెడుతూ ఉంది. మరి నిత్యావసరాల ధర రోజు రోజుకి పెరుగుతూ ఉన్నాయి. ఈ ప్రభుత్వాన్ని మళ్ళీ హెచ్చరిస్తూ ఉన్నాం. జీతాల పెరుగుదల అనేది బయట మార్కెట్లో పెరుగుతున్న ధరలు తగ్గట్టుగా జీతాలు పెంచాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఈ పెంపుదలను చేయకపోతే రానున్న కాలం మరో పోరాటాన్ని ఎదుర్కోవాల్సి వస్తుందని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఉన్నాం. గత ప్రభుత్వ కాలంలో ఆందోళన 42 రోజుల పాటు సమ్మె చేసి ఆందోళన నిర్వర్తిస్తే ఆ రోజు ప్రతిపక్షంలో ఉన్నవారు ఈరు మరి ఆ రోజున చెప్పిన వాగ్దానం ఏంటి? మేము అడుగుతున్న వాళ్ళని ఏదైతే మీరు సెంటర్లకు వచ్చి పోరాటం చేస్తున్న
టెంట్ల కిందకు వచ్చి మీ అంగన్వాడీ సమస్యలు మేము అధికారులకు వస్తే తక్షణమే మేము పరిష్కరిస్తామని కూడా చెప్పిన మాట మీరు ఎందుకు దీన్ని అమలు చేస్తలేదని మేము గట్టిగా అడుగుతున్నాం. మరి అంగన్వాడీ వాళ్ళకి సంబంధించి కనీస వేతనాలు ఈ రోజున ప్రధానమైన కనీస వేతనాలు జీతాలు మాత్రం సంబంధించి కేంద్రం ఆలోచిస్తుందో రాష్ట్రం కూడా ఆలోచించే పరిస్థితి. కేంద్ర బడ్జెట్లో పెట్టరు, రాష్ట్ర బడ్జెట్లో కూడా పెట్టే పరిస్థితి లేదు. అంగన్వాడీ వాళ్ళకి ప్రధానంగా జీతాలు తక్షణమే పెంచే దాని గురించి ఆలోచించాలి. యాసీ సెలవులు కూడా అన్ని రంగాలకి యాసీ సెలవులు ఉంటప్పుడు ఈ అంగన్వాడీ వాళ్ళకి ఎందుకు ఎవరు అనేది కూడా అడగడం అని కూడా జరుగుతుంది. సమస్యల్ని తక్షణ పరిష్కారానికి ఆలోచించాలని, లేని వేళలో పెద్ద ఎత్తున ఆందోళన భవిష్యత్తులో మరింత ఉధృతం అవుతుందని సిఐటిగా మేము హెచ్చరిస్తున్నాం. ప్రధానంగా అంగన్వాడీ వర్కర్స్ కానీ హెల్పర్స్కి మినీ వర్కర్స్కి 2019 నుంచి ఇప్పటికీ ₹1 కూడా పెంచలేనటువంటి పరిస్థితి. రోజు రోజుకి ధరలు విపరీతంగా పెరుగుతున్నప్పుడు దాన్ని దృష్టిలో పెట్టుకున్నప్పుడు అంగన్వాడీలకి వేతనాలు పెంచాలి. కానీ ఎక్కడా కూడా అంగన్వాడీలకి వేతనాలు పెంచుతున్నట్టు ప్రభుత్వం ఆలోచన చేయట్లేదు. ప్రభుత్వాన్ని మేము ఒకటే అడగదలుచుకున్నాము. ఎందుకంటే ఈరోజు గత ప్రభుత్వం నుంచి అనేక పోరాటాలు మేము చేస్తాము. పోరాటాల సందర్భంగా ప్రభుత్వం వచ్చినప్పుడు అనేక రూపాల్లో మీరు అంగన్వాడీలకు చాలా అన్యాయం జరుగుతుంది, మీకు న్యాయం చేస్తాము మా ప్రభుత్వం వస్తే అని చెప్పారు. కానీ ఇప్పటికీ కూడా జీతాల గురించి అక్కడ కూడా ప్రస్తావించే పరిస్థితి లేదు. అనేక పోరాటాలు చేస్తున్నాము. ఈరోజు అంగన్వాడీలకి పని భారం అనేది చాలా పెంచుతూ ఉన్నారు. ఈరోజు సెన్సస్ డ్యూటీలు తీసుకొచ్చారు, బిఎల్ఓ డ్యూటీలు చేయాలంటున్నారు. ఉన్న పని సరిపోదన్నట్టుగా సెన్సస్ డ్యూటీలు బిఎల్ఓ డ్యూటీలు చేయాలనేసి చాలా ఒత్తిడి తీసుకొస్తా ఉన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం ఆలోచన చేయాలి. మేము దశల వారీగా పోరాటం చేస్తాము. జీతాలు పెరిగే వరకు కూడా మేము పోరాటం ఆందోళన చేస్తామనేసి ప్రభుత్వానికి హెచ్చరిస్తా ఉన్నాము. తాడేపల్లిగూడెం సబ్ డివిజన్ పరిధిలో వరి కోతలు, ధాన్యం సేకరణ తుది దశలో ఉందని, రైతులకు పచ్చి రొట్టె విత్తనాలు రైతు సేవా కేంద్రంలో అందుబాటులో ఉన్నాయని తాడేపల్లిగూడెం వ్యవసాయ సహాయ సంచాలకులు గంగాధర్ టీసీసీ న్యూస్కి తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పచ్చి రొట్టె విత్తనాలు వరి పొలాల్లో చల్లడం ద్వారా భూమికి బలం పెరిగి ఎరువులు, పురుగు మందులు వాడకం తగ్గుతుందని అన్నారు. రైతులు పచ్చి రొట్టె విత్తనాలు రైతు సేవా కేంద్రంలో తీసుకోవాలని తెలిపారు. మనది దాల్వా వరి కోతలు కోస్తున్నారు. ఇప్పుడు తాడేపల్లిగూడెం మండలంలో 26,567 ఎకరాలు విస్తీర్ణంలో మరి వరి సాగు చేశారు దాల్వా సీజన్లో. మరి ఇప్పటి వరకు 13,961 ఎకరాలలో కోతలు జరిగినవి. అలాగే పెంటపాడు మండలంలో 21,976 ఎకరాలు విస్తీర్ణంలో రబీ సాగు చేస్తే 7,529 ఎకరాలలో వరి కోతలు ఇంతవరకు జరిగినాయి. మరి గణపవరం మండలంలో 12,414 ఎకరాల విస్తీర్ణంలో వరి సాగు చేస్తుండగా 2,141 ఎకరాల్లో ఇప్పటికే వరి కోతలు జరిగినాయి. ముమ్మరంగా వరి కోతలు జరుగుతున్నాయి. మరి వరి కోసే ముందు కనుక మనం పచ్చిరొట్ట విత్తనాలు భూమిలో చల్లుకోమని చెప్పి రైతులకి మనం తెలియజేస్తున్నాం. ఈ పచ్చిరొట్ట ఎరువులు, పచ్చిరొట్ట విత్తనాలు కనుక మనం భూమిలో చల్లుకున్నట్లయితే 1 వీక్ ముందుగా తేమ ఉన్నప్పుడు కనుక మనం చల్లుకుంటే అవి చక్కగా మొలకెత్తి వరి కోసిన తర్వాత నేల అంతా కప్పి ఉంచుతుంది. కాబట్టి అవి బాగా పెరిగిన తర్వాత పూతకు వచ్చే ముందు భూమిలో కలిగి దున్నినట్లయితే పచ్చిరొట్ట భూమిలో కలిసిపోయిన తర్వాత అది లోపల సూక్ష్మజీవులన్నీ కూడా బాగా వృద్ధి చెంది భూమిలో అందుబాటు కాని రూపంలో ఉన్న పోషకాలన్నీ కూడా మొక్కకి అందించడం జరుగుతుంది. నేల కార్బన్ శాతం కూడా పెరుగుతుంది. కాబట్టి తర్వాత వచ్చే మన పంటలకి రసాయనిక ఎరువుల వినియోగాన్ని, ముఖ్యంగా యూరియా కానీ కాంప్లెక్స్ ఎరువుల వినియోగాన్ని తగ్గించి మనం వ్యవసాయం చేయడానికి అనుకూలంగా ఉంటుంది. కాబట్టి రైతులకు అందరికీ కూడా మనము ప్రీ మాన్సూన్ డ్రై సోయింగ్ విత్తనాలు అంటే ఒక 30 రకాల 20 నుంచి 30 రకాల విత్తనాలు మనం అందులో కలిపి ఆ కిట్లు 10 కేజీల కిట్లు రైతులకి మన రైతు సేవా కేంద్రంలో అందుబాటులో ఉంచాము. చల్లుకోమని చెప్పి రైతులకి అందరికీ తెలియజేస్తున్నామండి. ఇప్పుడు కాసేపు ప్రకటనలు. తాడేపల్లిగూడెం పట్టణ ప్రజలకు శుభవార్త. ఇప్పుడు అన్ని రకాల ఫంక్షన్స్ కు అతి తక్కువ ధరకే లభించు ఫంక్షన్ హాల్ వివానా గార్డెన్స్ మన తాడేపల్లిగూడెంలో. వివానా గార్డెన్స్ నందు కళ్యాణ మండపం ప్రత్యేకతలు. ఏ వాతావరణ పరిస్థితుల్లోనైనా ఇబ్బంది లేకుండా అత్యంత విశాలమైన పోర్టికో, ఉభయ గోదావరి జిల్లాలలోనే విశాలమైన కళ్యాణ మండపం, 500 కార్లు పట్టే అతిపెద్ద పార్కింగ్ సదుపాయం, సెంట్రల్ ఎయిర్ కండిషనింగ్ సదుపాయం, అతిథులకు ప్రత్యేక 16 రూమ్ సౌకర్యం, ఈవెంట్స్ డెకరేషన్
నిర్వహణకు అనువుగా ఎత్తైన రూఫ్, కార్పొరేట్ కాన్ఫరెన్స్ నిర్వహణకు అనువైన వేదిక, ఆఫ్ సీజన్ లో బర్త్డే, ఓణి, పుష్పాలంకరణ, పంచకట్టు, ఎంగేజ్మెంట్, సీమంతం మొదలగు అన్ని ఫంక్షన్స్ కు అతి తక్కువ ధరకే ఫంక్షన్ హాల్ అద్దెకు ఇవ్వబడను. అంతేకాదు ట్రాఫిక్ తో ఇబ్బంది లేకుండా హైవే రోడ్ ద్వారా క్షణాల్లో చేరుకోవచ్చు. సంప్రదించండి వివానా గార్డెన్స్, చిన్న తాడేపల్లి రోడ్, తాడేపల్లిగూడెం. సెల్ 9603996028. విజయసాయి డ్రై ఫ్రూట్స్, హోల్సేల్ డ్రై ఫ్రూట్స్, మసాలా వ్యాపారం. తాడేపల్లిగూడెం శేషమహల్ రోడ్ లో రామారావు గారి హాస్పిటల్ ఎదురుగా నూతనంగా ప్రారంభించబడిన విజయసాయి డ్రై ఫ్రూట్స్ నందు అన్ని రకాల డ్రై ఫ్రూట్స్, మసాలా దినుసులు, ఇంపోర్టెడ్ చాక్లెట్స్ లభించును. క్రాన్బెర్రీస్, చెర్రీస్, ప్రూన్స్, బ్లూబెర్రీ, స్ట్రాబెర్రీ, కుంకుమ పువ్వు, తేనె, ప్లమ్స్, గ్రీన్ టీ, కిస్మిస్, ఎండు ఖర్జూరం, ఆల్ బక్రా, అవిసె గింజలు, దాల్చిన చెక్క, ముకాడియం, బ్రెజిల్ నట్స్, హ్యాజిల్ నట్స్, నువ్వు పప్పు, గుమ్మడి, సన్ఫ్లవర్, పుచ్చగింజలు, అక్రోడ్, ఆప్రికాట్, అంజీర్, బాదం, జీడిపప్పు, ఖర్జూరం, ఎండు ద్రాక్ష, పిస్తా, సారపప్పు, చియా సీడ్స్, గూస్బెర్రీ, ఓట్స్, డ్రైడ్ పైనాపిల్, డ్రైడ్ కివి, పీకాన్ నట్స్, ఫైన్ నట్స్, రెడ్ వైన్, పీచ్ డ్రైడ్ ఫ్రూట్స్ లభించును. తప్పక విచ్చేయండి విజయసాయి డ్రై ఫ్రూట్స్. ప్రొప్రైటర్ యాన్నాల అంజిబాబు, శేషమహల్ రోడ్, రామారావు గారి హాస్పిటల్ దగ్గర, తాడేపల్లిగూడెం. సెల్ 9948743379. కుంచనపల్లిలో శ్రీ వెంకటేశ్వర టౌన్షిప్లో కుంచనపల్లి పండితులు కూచి పద్మనాభ శర్మ కుమారుల ఆధ్వర్యంలో నూతనంగా నిర్మించిన శ్రీ సిద్ధలక్ష్మి సహిత శ్రీ మహాగణపతి స్వామివారి ఆలయ ప్రతిష్ఠా మహోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమంలో గ్రామోత్సవంలో భాగంగా స్వామివారి మూర్తిని ఊరేగించి గణపతి పూజ, పుణ్యాహవచనం, పంచగవ్య ప్రాసన, రక్షాబంధనం, అఖండ దీపారాధన, నవగ్రహ మండపారాధనలు, కలశ స్థాపన చేసి అగ్ని ప్రతిష్ఠ, స్వామివారికి జలాధివాసం, ధాన్యాధివాసం కార్యక్రమాలు నిర్వహించారు. గురువారం ఉదయం స్వామివారికి అభిషేకాలు నిర్వహించి లక్ష్మీ గణపతి హోమం, సర్వదేవతా హోమం నిర్వహించి స్వామివారిని ప్రతిష్ఠ చేశారు. ఉదయం 11 గంటల నుండి అఖండ అన్న సమారాధన నిర్వహించి 2500 మంది భక్తులకు అన్న ప్రసాద వితరణ కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో కమిటీ ఉపాధ్యక్షులు ఎల్ఐసి త్రిమూర్తులు మాట్లాడుతూ మారం వెంకటేశ్వరరావు కుమారులు ఆలయం నిర్మించి విగ్రహాన్ని అందజేశారన్నారు. గత 8 సంవత్సరాలుగా కొన్ని అనివార్య కారణాల వల్ల ఆగిపోయిన ఆలయాన్ని తిరిగి ప్రతిష్ఠ చేయుటకు కమిటీ అధ్యక్షులు పట్టపగల సత్యనారాయణ, సెక్రటరీ గండేపల్లి నాగభూషణం నాయుడు, దంతులూరి శ్రీనివాసరాజు, అడపా రాజేశ్వరరావు, పట్టపగలు శివ చేసిన సేవలు ఎనలేనివన్నారు. ఈ కార్యక్రమంలో రిటైర్డ్ ఎంఆర్ఓ కుంకుట్ల బంగారు సీతారాం, మలిశెట్టి వెంకటేశ్వరరావు, పెరుమాళ్ల కోటేశ్వరరావు, పట్టపగలు కోటేశ్వరరావు, సతీష్, పండు, సాయి, శ్రీను, వీరన్న, బత్తుల వెంకటేశ్వరరావు పాల్గొన్నారు. శ్రీ సిద్ధలక్ష్మి సమేత మహాగణేష్ విగ్రహ ప్రతిష్టాపన మరి ఈరోజు జరిగింది. నిజంగా ఎంవీఆర్ టౌన్షిప్లో ప్రజలు చాలా అదృష్టం చేసుకున్నట్టు లెక్క. ఎందుకంటే ఇక్కడ దగ్గరలోనే కళ్యాణ వెంకటేశ్వర స్వామి గుడి కానీ, తర్వాత గుడ్లగూరం గుడి కానీ, ఇప్పుడు గణేషుడి గుడి కూడా ఇక్కడ రావటం నిజంగా ఇక్కడ ఉన్న ప్రజలు వాళ్ళు ఈ మన హిందూ దేవతల ఎడల వాళ్ళకున్న అభిమానం కానీ, వీళ్ళ యొక్క ఐకమత్యం కానీ చూస్తుంటే చాలా ఆదర్శంగా ఉంది. అలాగే మన భవిష్యత్తులో కూడా మన హిందూ మతం, మన హిందువులందరం కూడా మనం ఐకమత్యంగా ఉండాలి. ఎందుకంటే ప్రపంచంలో హిందువులు ఉన్నది మన ఒక్క దేశంలోనే. కాబట్టి మనం కనుక ఐకమత్యంగా లేకపోతే, మనం బలహీనపడితే మన భారతదేశంలో మనకి చాలా ఇబ్బందులు ఉంటాయి. హిందువులు మెజారిటీగా ఉన్నంతకాలం ఈ దేశం సుభిక్షంగా ఉంటుంది. అలాగే ఇప్పుడు ఈ నిర్వాహకులు, పురోహితులు కూడా ఆ సంకల్పంలో చాలా బాగా చెప్పారు. నిన్న ఆయనకు కూడా చెప్పాను, అఖండ భారత సంప్రాప్తం కూడా ఆయన యాక్షన్ కూడా చెప్పాను. నిజంగా చాలా బాగా చేశారు ఈ పూజలన్నీ కూడా. మీ అందరికీ కూడా ధన్యవాదాలు. శ్రీ సిద్ధ లక్ష్మీ సహిత శ్రీ మహాగణపతి స్వామివారి ఆలయ ప్రతిష్టా మహోత్సవ కార్యక్రమం నిర్వహించబడుచున్నది. ఈ కార్యక్రమాన్ని మన కుంచనపల్లి గ్రామ పండితులైనటువంటి కూచి పద్మనాభ శర్మ గారు వారి కుమారుల చేత, దైవజ్ఞుల చేత నిర్వహించబడినది. ఈ యొక్క కార్యక్రమం చాలా వైభవోపేతంగా నిర్వహించబడింది. నిన్నటి రోజున స్వామివారు సాయంత్రం గ్రామోత్సవంలో భాగంగా ఊరంతా తిరిగి మరలా ఇక్కడ సాయంత్రం వచ్చి పుణ్యావచనము, పంచగవ్య ప్రాసన మొదలగు కార్యక్రమాలన్నీ నిర్వహించి స్వామివారిని ధాన్యాదివాస, జలాదివాసం నిర్వహించి, అలాగే ఈ యొక్క కార్యక్రమాన్ని కుంచినపల్లి గ్రామ ప్రజలందరూ కూడా సుభిక్షంగా ఉండాలని, అలాగే మన తాడేపల్లిగూడెం మండలం కూడా సుభిక్షంగా ఉండాలని, మండలంతో పాటు జిల్లా సుభిక్షంగా ఉండాలని, జిల్లాతో పాటు మన రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, రాష్ట్రంతో పాటు మన దేశం సుభిక్షంగా ఉండాలని, మన దేశంతో పాటు
ప్రపంచమంతా సుభిక్షంగా ఉండాలని, అలానే ప్రపంచంతో పాటు ఈ భూమండలం మీద ఉన్న ప్రతి జీవరాశి కూడా సుభిక్షంగా ఉండాలనే మంచి తలంపుతో కుట్టి ఈ యొక్క కార్యక్రమాన్ని దైవజ్ఞులు నిర్వహించినారు. ఎక్కడా కూడా లేనటువంటి విధంగా సిద్ధలక్ష్మి సహిత శ్రీ మహాగణపతి అనగా ముద్గల పురాణంలో మనకి గణపతి గురించి అనేక విధములుగా చెప్పుతూ ఉన్నారు. అలాగే ఈ యొక్క సిద్ధలక్ష్మి గణపతి అనేసరికి మనం ఏదైతే కార్యం అనుకుంటామో ఇక్కడికి వచ్చి ఈ యొక్క స్వామివారిని దర్శించుకోవడం వల్ల ఆ యొక్క కార్యక్రమాలని కూడా విజయం చేకూరుతాయి. అలాగే విద్య కావాలనుకున్న వారికి విద్య, ఉద్యోగం కావాలనుకున్న వారికి ఉద్యోగము, వివాహం కావాలనుకున్న వారికి వివాహము, సంతానం కావాలనుకున్న వారికి సంతానము, సకల కోరికలను కూడా సిద్ధించేటువంటి గణపతి సిద్ధలక్ష్మి సహిత శ్రీ మహాగణపతి. కాబట్టి ప్రతి బుధవారం నాడు కూడా స్వామివారికి గరికలతో విశేషంగా పూజార్చనలు జరపబడుతూ ఉంటాయి. ఈ రోజునాడు 7:52 గణపతిని స్వామివారిని ప్రతిష్ఠా మహోత్సవం జరిగినది. ప్రతి ఒక్క భక్తులు కూడా బాగుండాలని చెప్పి, గ్రామమంతయు కూడా బాగుండాలని చెప్పి చేయడం చాలా అద్భుతంగా జరిగినది. శ్రీ సిద్ధలక్ష్మి సమేత మహాగణపతి స్వామివారి యొక్క దివ్య విగ్రహ ప్రతిష్ట యాగము అనేటువంటిది ఏకాహ్నిక దీక్షతో నిర్వహించడము అనేటువంటిది జరిగింది. ఈ ప్రాంతంతో పాటుగా మన సమస్త భూమండలము కూడా సుభిక్షంగా ఉండాలనేటువంటి ఒక సంకల్పం చేత ఈ సద్యకాలంగా గణపతి స్వామివారి యొక్క ప్రతిష్ట యాగము అనేటువంటిది నిర్వహించుకోవడం జరిగింది. అదేవిధంగా శ్రీ సిద్ధలక్ష్మి సమేత మహాగణపతి స్వామివారి యొక్క అనుగ్రహంతో ఈ గ్రామంలో మరెన్నో మన హైందవ ధర్మము అనేటువంటిది వృద్ధి చెందాలి అని చెప్పేసి ఎన్నో ధార్మికమైనటువంటి కార్యక్రమాలు ఆచరించుకునేటువంటి శక్తిని, అధికారాన్ని ఆ గణపతి మాకు అందించాలి అని చెప్పేసి స్వామికి నమస్కరిస్తూ ఈ కార్యక్రమం అనేటువంటిదంతా కూడా స్వామివారి యొక్క అనుగ్రహంతో దిగ్విజయంగా పూర్తి అయ్యింది. ఈ కార్యక్రమంలో భాగంగా 11 గంటల నుంచి కూడా ఇక్కడ అన్న సమారాధన కార్యక్రమంతో ఈ యాగం అనేటువంటిది పూర్తవుతుందని తెలియజేస్తున్నాం. 2025-26 విద్యా సంవత్సరం గురువారంతో ముగిసింది. శుక్రవారం నుండి ప్రభుత్వం వేసవి సెలవులు ఇవ్వడంతో విద్యార్థులు ఎంతో ఉత్సాహంతో స్కూల్స్ నుండి బయటకు వచ్చి గంతులు వేసుకుంటూ వెళ్లారు. మళ్లీ 2026-27 కొత్త విద్యా సంవత్సరం జూన్ 12 నుండి ప్రారంభమవుతుంది. తాడేపల్లిగూడెం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవన మరియు ఇతర నిర్మాణ కార్మికుల వెల్ఫేర్ బోర్డు చైర్మన్ వలవల బాబ్జీకి ముప్పు పొంచి ఉన్నదనే నిఘా వర్గాల సమాచారం నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం స్పందించింది. రాష్ట్ర హోంమంత్రిత్వ శాఖ ఆదేశాల మేరకు భద్రతాపరమైన జాగ్రత్తలలో భాగంగా వలవల బాబ్జీకి 1+1 గన్మెన్లను కేటాయిస్తూ అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఉత్తర్వుల ప్రకారం నియమితులైన గన్మెన్లు గురువారం అధికారికంగా రిపోర్టింగ్ చేసి విధుల్లో చేరారు. భద్రతా ఏర్పాట్లలో భాగంగా ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో ప్రజాసేవా కార్యక్రమాలు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవన మరియు ఇతర నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డు చైర్మన్గా రాష్ట్రంలో నిర్వహిస్తున్న ప్రజాసేవా కార్యక్రమాలను నిరంతరాయంగా కొనసాగించేందుకు సహాయపడనుంది. శివసాయి గణేష్ యూత్ జనసేన 2వ వార్డు ప్రెసిడెంట్ ఎడ్లపల్లి పవన్ కుమార్ ఆధ్వర్యంలో పడాల వృద్ధాశ్రమంలో అన్నదానం, సాయి సంజయ్ నగర్లో మజ్జిగ చలివేంద్రం ఏర్పాటు చేశారు. బోళ్ల రమేష్ మనవరాలు మోక్షశ్రీ 5వ పుట్టినరోజు సందర్భంగా సేవా కార్యక్రమం నిర్వహించారు. పడాల వృద్ధాశ్రమంలో వృద్ధులకు అన్నదానం, పౌష్టికాహారం అందజేశారు. ఈ కార్యక్రమంలో శివసాయి గణేష్ యూత్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. చిరంజీవి బోళ్ళ మోక్షశ్రీ 5వ పుట్టినరోజు సందర్భంగా తాతయ్య బోళ్ళ రమేష్ రూప దంపతులు అన్నదాత. బోళ్ళ రమేష్ గారి వంటి కూతురు తనయ్య మోక్ష పుట్టినరోజు సందర్భంగా ఇలా పడాల వృద్ధాశ్రమంలో అన్నదాన కార్యక్రమం, అలాగే కేక్ కటింగు, అలాగే మన బస్టాండ్ వెనకాల 4 రోడ్ల సెంటర్లో దగ్గర 1000 మంది వరకు మజ్జిగ చలివేంద్రం కూడా ఏర్పాటు జరిగింది. అలాగే కొన్ని సేవా కార్యక్రమాలు కూడా నిర్వహించడం జరుగుతుంది. ప్రతి సంవత్సరం వాళ్ళ ఇంట్లో ఎవరు పుట్టినరోజు జరిగినా కానీ, ఏ సంతోషమైన విషయం జరిగినా కానీ బోళ్ళ రమేష్ గారు కానీ, బోళ్ళ శ్రీనివాస్ గారు కానీ ప్రజలకి మంచి చేయాలన్న ఒక ఉద్దేశంలో ఎప్పుడు కూడా అన్నదానాలు, అలాగే కానీ కరోనాలో బియ్యాలు ఇచ్చినా కానీ ఈ రెండో చేయికి కూడా తెలియనివారు, కుడి చేతి ఎత్తే ఎడం చేయికి కూడా తెలియనివారు. అటువంటి మా బోళ్ళ రమేష్ గారికి మాతో మా శివసాయి గణేష్ యూత్ తరపున చేయంతున్నందుకు ఆయనకి ప్రత్యేకంగా ధన్యవాదాలండి. ఈరోజు మన అన్నదానం పుట్టినరోజులు అంటే చాలామంది రెస్టారెంట్లకి వాటికి వెళ్ళి చేసుకుంటారు. కానీ ఆయన అలా కాదు. నా మనవరాలు పుట్టినరోజు 10 మంది పేదలకు ఉపయోగపడాలి, 10 మందికి సేవా కార్యక్రమం చేయాలన్న ఉద్దేశంలో
ఆయన ఇంట్లో చేసుకోకుండా బయట ప్రజలకు చేయమని చెప్పి ఆయన కూడా రాకుండా మాతో చేయించున్నందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. అలాగే మా శివసాయి గణేష్ యూత్ సభ్యులందరికీ కూడా చాలా కృతజ్ఞతలు తెలుపుకుంటూ వేమడోలు మండలం సోరప్పగూడెం గ్రామంలో శ్రీ కోదండ రామాలయం ఆలయ విగ్రహ ప్రతిష్ఠా మహోత్సవం గురువారం కనుల పండుగగా జరిగింది. గత 3 రోజులుగా యాగశాలలో గండికోట వెంకటరాంబాబు శర్మ బ్రహ్మత్వంలో పురోహితులు చంద్రబట్ల వరప్రసాద్ పర్యవేక్షణలో త్రయాహ్నిక దీక్షతో విశేష పూజలు యాగక్రతువులు నిర్వహించారు. శ్రీరామ జన్మ నక్షత్రం పునర్వసు సందర్భంగా శాస్త్రోక్తంగా శ్రీ సీతారామచంద్ర, హనుమాన్, లక్ష్మణ, విఘ్నేశ్వర, సుబ్రహ్మణ్య, కృష్ణ ద్వారపాలక విగ్రహాల ప్రతిష్టతో పాటు ధ్వజ కలశ ప్రతిష్టలను గ్రామస్తుల భాగస్వామ్యంతో వైభవంగా నిర్వహించారు. కార్యక్రమంలో పూర్ణాహుతి, శ్రీ సీతారామ కళ్యాణం నిర్వహించారు. ఆలయం శిఖరం నుంచి బూరెలు జారవిడవగా మహిళలు, చిన్నారులు ఉత్సాహంగా పట్టుకునేందుకు పోటీ పడ్డారు. యాగశాల సమీపంలో భారీ అన్న సమారాధన జరిగింది. వేముడోలు ఎస్ఐ మదీనా బాషా పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేపట్టారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే పొప్పాల వాసుబాబు, జనసేన యువనేత పచ్చమట్ల భీమరాజు, గన్ని గోపాలరావు, భరత్, ఏఎంసీ చైర్మన్ గిరి, స్థానిక ప్రజాప్రతినిధులు, కూటమి నాయకులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఓం నమో భగవతే వాసుదేవాయ ఓం నీలాయాయ స్వాహ. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఏలూరులో జరుగుతున్న ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర 23వ మహాసభల సందర్భంగా ఈ నెల 25న మధ్యాహ్నం 3 గంటలకు జంగారెడ్డిగూడెంలో సూర్యకిరణ్ ఫంక్షన్ హాల్లో వ్యవసాయ సంక్షోభం పరిష్కార మార్గాలు, మద్దతు ధరలు, గ్యారంటీ చట్టం అంశంపై ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఉద్దరాజురామం మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో రైతు రాష్ట్ర సదస్సు నిర్వహిస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె ప్రభాకర్ రెడ్డి, జిల్లా కార్యదర్శి కె శ్రీనివాస్ తెలిపారు. గురువారం ఏలూరులో అన్నే భవనంలో మీడియాతో మాట్లాడారు. ఏఐకేఎస్ జాతీయ అధ్యక్షులు డాక్టర్ అశోక్ ధావలే జంగారెడ్డిగూడెంలో జరుగుతున్న రాష్ట్ర రైతు సదస్సులో పాల్గొనేందుకు ముఖ్య అతిథిగా విచ్చేస్తున్నారన్నారు. ఈ రైతు సదస్సును విజయవంతం చేయాలని కోరారు. రైతు సంఘం రాష్ట్ర మహాసభలు జూన్ 3, 4, 5 తేదీల్లో ఏలూరులో జరగబోతున్నాం. ఆ సందర్భంగా 25వ తేదీ మే 25వ తేదీ సాయంకాలం 4 గంటలకు జంగారెడ్డిగూడెంలో వ్యవసాయ రంగం సంక్షోభం పరిష్కార మార్గాలు అనే అంశం పైన ఒక సదస్సు నిర్వహిస్తున్నాం. ఈ సదస్సు ఉద్దరాజరామం గారి ట్రస్ట్, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఏలూరు జిల్లా కమిటీ రెండూ కలిసి సంయుక్తంగా నిర్వహిస్తున్నాయి. ఈ సదస్సుకు ఏఐకేఎస్ అఖిల భారత కిసాన్ సభ అధ్యక్షులు డాక్టర్ అశోక్ ధావల్ గారు ముఖ్య అతిథిగా హాజరవుతున్నారు. మొత్తం రైతాంగాన్ని, కౌలు రైతులను, వ్యవసాయ కార్మికులను, వ్యవసాయ రంగం పట్ల ఆసక్తి ఉండే వాళ్ళందరికీ కూడా మేము ఆహ్వానం పలుకుతున్నాం. ఈ సదస్సులో పాల్గొనండి, సదస్సును విజయవంతం చేయండి. ఆ రకంగా రాబోయే ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర మహాసభలను కూడా జయప్రదంగా విజయవంతం చేయమని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం నుంచి విజ్ఞప్తి చేస్తాం. జంగారెడ్డిగూడెంలో 25వ తారీఖున జరుగుతున్న రైతు సదస్సుకి అఖిల భారత రైతు సంఘం ఏఐకేఎస్ జాతీయ అధ్యక్షులు డాక్టర్ అశోక్ ధావలే గారు వస్తూ ఉన్నారు. వీరితో పాటు ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షులు కృష్ణయ్య గారు, ఇతర రాష్ట్ర నాయకులు, అట్లాగే వివిధ పంటల సంబంధించిన రైతు సంఘాల నాయకులు, ప్రముఖులు కూడా ఈ సదస్సులో పాల్గొంటా ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర మహాసభలు నిర్వహిస్తున్న నేపథ్యంలో ఈ సదస్సుని జంగారెడ్డిగూడెంలో నిర్వహిస్తూ ఉన్నాం. రైతాంగ సమస్యల మీద విస్తృతమైన చర్చ జరుగుతూ ఉంది. డాక్టర్ అశోక్ ధావలే గారు ఢిల్లీ రైతాంగ ఉద్యమం సందర్భంగా కీలక పాత్ర పోషించారు. 500 రైతు సంఘాలుగా ఏర్పడిన సంయుక్త కిసాన్ మోర్చాలో ముఖ్యమైన పాత్రని నిర్వహించిన పరిస్థితి ఉంది. కాబట్టి వారు ఆ ఢిల్లీ రైతాంగ ఉద్యమంలో పాల్గొన్నారు. ఒక ముఖ్యమైన ఈ దేశవ్యాప్తంగా ఈరోజు రైతాంగ సమస్యల మీద పెద్ద చర్చ జరుగుతున్న నేపథ్యంలో
రేపు జంగారెడ్డిగూడెంలో జరుగుతున్న రైతు సదస్సుకి ఒక ప్రాముఖ్యత కూడా ఉన్నది. కాబట్టి రైతులందరూ కూడా అంటే అన్ని పంటల రైతులు అట్లా గిరిజన రైతాంగం కూడా పెద్ద ఎత్తున ఈ సదస్సుకు రావాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. లంకల కోడేరు జడ్పీ హైస్కూల్ డ్రిల్ టీచర్పై పూర్వ విద్యార్థి దారి కాచి రాడ్తో తలపై దాడి చేసిన ఘటనను ఖండిస్తూ ఆ పూర్వ విద్యార్థిని అరెస్టు చేయాలని జిల్లా విజిలెన్స్ కమిటీ మెంబర్ ఏఆర్కే హనుమంతరావు డిమాండ్ చేశారు. ఇటువంటి ఘటనలు సభ్య సమాజానికి సిగ్గుచేటు అన్నారు. ఘటన జరిగి 3 రోజులైనా పోలీసులు చర్య తీసుకోకపోవడంపై పోలీసు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినట్లు ఆయన తెలిపారు. మాస్టర్ని కొట్టేయడం ఏంట్రా దారి కాసి, ఇది ఎక్కడ దుర్మార్గం రా, ఏం పెంపకాలరా అయ్యి. స్థానిక ఏలూరు రోడ్లో వేంచేసి ఉన్న శ్రీ షిరిడి సాయి మందిరంలో గురువారం పురస్కరించుకుని ఆలయ అర్చకులు వెంకటరామయ్య బ్రహ్మత్వంలో ఉదయం నుండి బాబావారికి పంచామృతాలతో అభిషేకాలు, విశేష పూజలు, అలంకరణలు చేశారు. ఈ పూజల్లో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అనంతరం ఆలయ కమిటీ ఆధ్వర్యంలో దాతల సహకారంతో అన్న సమారాధన ఏర్పాటు చేశారు. గురువారం సందర్భంగా ఉదయం 5:30కు కాకడ హారతి, 6 గంటలకు విఘ్నేశ్వర స్వామి అభిషేక కార్యక్రమాలు, అలాగే 6:30కు బాబావారికి విద్యుత పలరసములతో అభిషేక కార్యక్రమాలు, అలాగే 7:30కు నీరాజమంత్ర పుష్పములు జరుగును. కావున భక్తులందరూ కూడా ఉదయం 5:30 హారతి నుంచే పాల్గొన్నారు. అలాగే మధ్యాహ్నం 12 గంటలకు 12 గంటల హారతి, 12 గంటల హారతి అయిన తర్వాత అన్న సమారాధన జరుగును. కావున భక్తులందరూ కూడా ఈ పవిత్ర కార్యక్రమంలో పాల్గొని అన్నప్రసాదం సేకరించి జరిగిందిగా కోరుతున్నాం. స్థానిక రామచంద్రపేటలో శ్రీకృష్ణ యోగ ధ్యాన మందిర 34వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని గురువారం మర్లా విశ్వనాథ శర్మ బ్రహ్మత్వంలో ఆలయ అర్చకులు యువటూరి శశికాంత్ శర్మ సహకారంతో శ్రీ లక్ష్మీనారాయణుల కళ్యాణం ఘనంగా జరిగింది. అంబుజాలపు నోకరాజు, దుర్గాభవాని దంపతులు కళ్యాణ ప్రక్రియను భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. గణపతి పూజతో ప్రారంభించి రక్షాబంధనం, పుణ్యాహవచనం, నవగ్రహ మండపారాధన, శ్రీ లక్ష్మీనారాయణ అష్టోత్తర నామపూజలు చేసి మూల మంత్రాలతో అగ్ని ఆరాధన చేసి నవగ్రహ నక్షత్ర జపములు, పూర్ణాహుతి నిర్వహించారు. భక్తులకు తీర్థ ప్రసాద వితరణ చేశారు. ఈ కార్యక్రమాలకు మందిర కార్యదర్శి ఇందుకూరి మోహనరాజు నేతృత్వం వహించారు. పూజా ద్రవ్యాలను, హోమ ద్రవ్యాలను పిడుగు నాగమోహన్ రావు సమకూర్చారు. శ్రీ కృష్ణమందిరం యందు ఈ రోజున 34వ వార్షికోత్సవం సందర్భంగా శ్రీ మహావిష్ణు సమేత మహాలక్ష్మి సమేత లక్ష్మీనారాయణ స్వామి వారికి లక్ష్మీనారాయణ హోమ కార్యక్రమము ఈ రోజున జరిపించడమైనది. స్వామివారికి ఉదయం పూజా కార్యక్రమము, అట్లాగనే నవగ్రహ మండపారాధన, పుణ్యవాచనము, విఘ్నేశ్వర పూజ తదితర దీక్షాధారణ పూజా కార్యక్రమాలన్నీ కూడా పూర్తి చేసుకుని లక్ష్మీనారాయణ హోమము, పౌర్ణావతి కార్యక్రమం జరిపించడమైనది. గారా భక్తులందరూ కూడా ప్రతి నిత్యము కూడా ఈ యొక్క కృష్ణ మందిరానికి వచ్చి స్వామివారిని దర్శించి స్వామివారి అనుగ్రహానికి పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నామండి. స్థానిక పోలీస్ క్వార్టర్స్ రోడ్లో ఉన్న శ్రీ షిరిడి సాయిబాబా వారి ఆలయంలో గురువారం పురస్కరించుకుని బాబావారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉదయం నుండి పంచామృతాలతో అభిషేకాలు, అలంకరణలు, అర్చనలు, ప్రత్యేక పూజలు నిర్వహించారు. భోగవల్లి రామచంద్రరావు ట్రస్ట్ ఆధ్వర్యంలో మానేపల్లి శ్రీనివాస్ నేతృత్వంలో ప్రతి గురువారం స్వామివారికి పూజలు నిర్వహిస్తున్నారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఇప్పుడు ఉష్ణోగ్రతలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.